ఈరోజు మన ఎంవీఆర్ శాస్త్రి గారి ఆయన చాలా సాహసోపేతమైన వ్యక్తి. ఈరోజు వారి అమృతోత్సవం మరియు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఈ ప్రధాన కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ప్రముఖ సీనియర్ పాత్రికేయుడు వల్లేశ్వర్ గారు, వేదిక మీద ఉన్న అనేక మంది ప్రముఖులు, అనేక మంది గొప్ప మేధావులు, అనేక మంది సమాజ సేవకులు, ముఖ్యంగా ప్రజ్ఞాభారతి చౌదరి గారు, వేణుగోపాల్ రెడ్డి గారు, కృష్ణారావు గారు, ఇలాంటి అనేక మంది ప్రముఖులు. అంటే శాస్త్రి గారి అమృతోత్సవ సభ జరుపుకోవడమే మనందరికీ ఇది ఒక సౌభాగ్యమైన విషయం, చాలా అదృష్టమైన విషయమని నేను మనసారా భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ఒక ఉత్తమమైన వ్యక్తి జర్నలిజంలో జర్నలిస్ట్ ఉండాల్సినటువంటి 3 ముఖ్యమైన లక్షణాలు. ఒకటి సాహసం ఉండాలి. ఆయన ఏ విషయాన్నైనా ప్రభుత్వంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఆయన ప్రతిపక్షమైనటువంటి పాత్ర నిర్వహించినటువంటి మంచి జర్నలిస్టు శాస్త్రి గారని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. అంటే చాలా కుండబద్దలు కొట్టి చాలా విషయాల మీద స్పష్టంగా రాసినారు. ఈనాడులో కానీ, ఆంధ్రప్రభలో కానీ, ఆంధ్రభూమిలో కానీ నేను అనేక సార్లు చూశాను. అందువల్ల శాస్త్రి గారు అంటే ఆయన నిజంగా చెప్పాలంటే ఒక సత్యాన్వేషి అని చెప్పచ్చు. ఒక సత్యాన్వేషి ఆయన. నేను 2-3 సార్లు కలిసి చర్చించినప్పుడు ఏ విషయం మీదైనా పరిపూర్ణంగా లోతుగా ఒక పాజిటివ్గా చెప్పగలిగినటువంటి మా నాయకుడు శాస్త్రి గారని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. మంచి మార్గదర్శనం చేయగలుగుతారు, చక్కటి మార్గదర్శనాన్ని ఇవ్వగలుగుతారు. అలాగే వారు ప్రవాహానికి ఎదురుదినటువంటి సాహసి. ఆయన 5 శతాబ్దాలుగా తెలుగు అక్షర సామ్రాజ్యంలో రాజీ లేని పోరాటం చేస్తున్నట. ఒక్క పేరు ఎవరైనా ఉందంటే అది ఎంవీఆర్ శాస్త్రి గారని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే వారు వ్యవస్థలను ఎప్పుడైనా కూడా ప్రశ్నించేటువంటి ధైర్యాన్ని, సత్యాన్ని శోధించి ఆయన అబద్ధపు చరిత్రను అక్షరాలతో చీల్చి చెండాడే సంకల్పం, ఇవన్నీ కలిపొస్తేనే శాస్త్రి గారి వ్యక్తిత్వం అని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. సో అందువల్ల శాస్త్రి గారు వారు 3 విషయాల మీద నాకు చాలా గొప్పగా అనిపించింది. ఒకటేమో ఆదర్శం, రెండవది నైతికమైన విలువలు, నీతి నిజాయితీ, మూడవది సమాదయితం. ఈ 3 లక్షణాలు ఆయన ఎప్పుడు కూడా ఏ పత్రికలున్నా ఈ 3 విషయాలను చాలా స్పష్టంగా విశదీకరించి చెప్పినటువంటి మహానుభావుడు మన యొక్క శాస్త్రి గారు. సో అందువల్ల ఆయనను మనం గౌరవించుకోవడం అంటే ఇంతకుముందు అనేక మంది పెద్దలు చెప్పారు. కానీ ఈరోజు ఉన్నటువంటి జర్నలిజంలో, ఆనాడు ఉన్నటువంటి జర్నలిజంలో చాలా తేడా ఉంది. ఆనాడున్న జర్నలిజం నిక్కచ్చిగా ప్రభుత్వాన్ని కానీ పెద్దలను కానీ సూచన రూపంలో, సలహా రూపంలో ఇస్తూ మార్గదర్శనం చేసి నడిపేవాళ్ళు. అందువల్ల ఆనాడు జర్నలిజం దాని నైతిక బలం చాలా గొప్పగా ఉండేది. కానీ ఈరోజు ఆ నైతిక బలం అనేది తగ్గుతూ ఉన్నది. కారణం ఏంటంటే ఒకటి
వ్యాపార బలం కావడం. సో అందువల్ల ఈ నైతికత, ప్రామాణికత ఈ రెండింటిని కూడా కలిసి నీతి నిజాతిగా ఉన్నటువంటి శాస్త్రి గారు. అలాగే ఇంతకుముందు చెప్పారు, జాతీయవాద విషయంలో ఏ రోజు కూడా కాంప్రమైజ్ కాకుండా దేశ ప్రజల ముందు దేశ హితం కోసం జాతీయవాదమే గొప్ప అని చెప్పినటువంటి మహానుభావుడు శాస్త్రి గారని మీకు సభాముఖంగా మనం చేస్తున్నాం. చాలామంది జర్నలిస్టులు జాతీయవాదం గురించి మాట్లాడతారు, కానీ రకరకాలుగా చెప్తారు. ముఖ్యంగా కాశ్మీర్ విషయంలో వారు చెప్పినటువంటి విషయాలు చాలా సాహసోపేతమైన ఉన్నాయి. ఆయన ఆ కాశ్మీర్ విషయంలో మాట్లాడినప్పుడు అంటే అంతకుముందు తెలుగు జాతి గతాన్ని ఆంధ్ర కథగా మలిచిన కాశ్మీర్ కథ, కాశ్మీర్ వేద ద్వారా సరిహద్దుల వెనుక సత్యాన్ని విడమర్చి చెప్పారు. హిందూ నేషన్, 1000 ఏళ్ల ధర్మయుద్ధం, ఇవి నేటి తరానికి మన దేశం యొక్క ఉన్నటువంటి సంస్కృతిపై ఇచ్చేటువంటి మేలుకొలుపు లాంటివని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. అందుకనే ఈ తరం జర్నలిజానికి అలాంటి మార్గదర్శకులు నేడు వారికి మనం లైఫ్ టైం అచీవ్ అవార్డు ఇస్తున్నామంటే అది శాస్త్రి గారికి కాదు, అది జర్నలిజంలో ఉన్నటువంటి నైతిక విలువలకు, సమాజ హితానికి సంబంధించి గౌరవించడమే శాస్త్రి గారికి ఇచ్చేటటువంటి ఒక బిరుదు. శాస్త్రి గారికి ఇస్తున్న బిరుదు కాదు. ఆయన లైఫ్ టైం అచీవ్మెంట్లో ఈ 3 విషయాలు: దేశభక్తి, జాతీయవాదం, సమగ్రత, అలాగే నైతిక విలువలు, సాహసం. పదవి ఉన్నా పదవి లేకపోయినా సమాజహితం కోసమే నేను పనిచేస్తానని చెప్పి నిలబడినటువంటి జర్నలిస్టు కాబట్టి అలాంటి వారిని మనందరం కూడా నేటి యువతరానికి, యువ జర్నలిస్టులకు తప్పకుండా ఆదర్శపాయుడిగా ఉండి ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి తప్పకుండా తీసుకోవాలని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తూ, నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి నేషనల్ జర్నలిస్ట్ యూనియన్ వాళ్ళకి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్.